వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్. ఇన్ని రోజులు బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని కాపాడుతున్నాడు అని మాత్రమే జనాలు అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు సునీత గారి ప్రెస్ మీట్ చూసినాక తను కంటిన్యూస్గా ఒకేసారి చెప్పలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అనుమానితుడే, జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది మా నాన్న హత్యలో, జగన్మోహన్ రెడ్డి కూడా ముద్దాయే, జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి అని సునీత గారు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హత్యలో నీ పాత్ర లేకపోతే సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దస్తగిరిని అప్రూవర్గా మారి దస్తగిరి చెప్పే వరకు కూడా అది గొడ్డలి అని ఎవరికి కన్ఫర్మేషన్ లేదు, కానీ నువ్వు హత్య జరిగిన రోజే గొడ్డలి పోటు అని ఎలా చెప్పగలిగావు? ఇంకా రెండోది, ఈ కేసులో ముందుకెళ్తే మహా అయితే ఏమైంది, అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు అన్నావు. ఈ కేసుకి అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? నీకు ఏం తెలుసు? ఇన్వెస్టిగేషన్ ముందే నువ్వు ఎలా మాట్లాడగలిగావు? ఇంకోటి, నువ్వు ఈ కేసు సిబిఐకి వెళ్తే మహా అయితే ఏమైంది, నాకు ఇప్పటికే 11 ఉన్నాయి, 12వ కేసు అయితే నేను ఎదుర్కోవాల్సింది అంత అవసరమైంది అన్నావు. ఈ కేసు నీ మీదకి వస్తుంది అని నువ్వెందుకు భయపడ్డావు? అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రతిపక్షంలో ఉండగా సిబిఐకి ఇవ్వాలి ఈ కేసునని ఏదైతే నువ్వు కోర్టులో పిటిషన్ వేసావో అదే పిటిషన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు వెనక్కి తీసుకున్నావు? నువ్వెందుకు భయపడ్డావు? ఈ కేసు ముందుకెళ్తే నీకు చుట్టుకునిద్దని నీకెందుకు కంగారు పడ్డావు? ఇంకో క్వశ్చన్ ఆమె అడిగింది, శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినాక సిబిఐ ఆఫీసర్ల మీద తిరగబడి నీ చేతులను పోలీసుల చేత వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని బెదిరించే పరిస్థితికి వచ్చావు. ఎందుకు నువ్వు భయపడ్డావు? అప్పుడు దాకా నిమ్మకి నీరెత్తినట్టుండి నువ్వు సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకొని సిబిఐ మీదకి అటాక్ దిగేవు? అడిగిన ఇంకో క్వశ్చన్, మాజీ చీఫ్ సెక్రటరీ అనే అతను తను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ప్రజలకు తెలిసింది ఏదైతే పిఏ ద్వారా తెలిసిందో దానికంటే ముందే తెల్లరగట్ట 5:30కే నీకు తెలుసు అన్నారు కదా, మరి నువ్వెందుకు ప్రజలకు చెప్పలేదు? నాకేమీ తెలియనట్టు మధ్యాహ్నం 3 గంటల దాకా ఎందుకున్నావు? ఈ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడు, కానీ అతన్ని ఇంకా గుడ్డిగా సమర్థించే ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. మీరు చేస్తుంది నిజమా, అబద్ధమా, తప్ప, ఒప్ప అనేది మీ అంతరాత్మకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్స్ని ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంచాలి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది.